హాయ్ హలో అండి. ఈరోజు మన ఛానల్లో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి టమోటా చట్నీ అండి. పునుగుల్లోకి, ఇడ్లీలోకి, టిఫిన్స్కి దేనికైనా సూట్ అవుతుంది ఈ టమోటా పచ్చడి. ఈ టమోటా పచ్చడి చేయడానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి టమోటాలు 1/2 కిలో తీసుకున్నానండి, 2 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, ఉల్లిపాయలు, కొత్తిమీర, జీలకర్ర, కారం, ఉప్పు, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లిపాయలు, ఆయిల్. ఓకే అండి, చేసేద్దాం. ఓకే అండి, స్టవ్ ఆన్ చేశాను. కడాయి హీట్ అయిపోయింది మనకి. ఇందులో వచ్చేసి కాస్త ఆయిల్, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, అల్లం తరుగు కాస్త వేగనిద్దాము. ఉల్లిపాయలు వేగాయండి. మనం ఇందులోకి టమోటా ముక్కలు, ఇందులోకి సాల్ట్ అండి, చట్నీకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాము. ఇందులోకి మీకు చెప్పడం మర్చిపోయానండి, ఒక ఐటమ్ పసుపు అండి, ఒక 1/2 స్పూన్ పసుపు, ఎండుమిర్చి కారం 2 స్పూన్లు వేసుకున్నాను. మంచిగా కలిపేసుకున్నానండి. కాస్త ఇవి మగ్గడానికి టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. టమాటాలు బాగా మగ్గిపోయినాయండి. ఇందులోకి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుందాం, చాలు. ఈ వాటర్ కాస్త ఇంకిపోయాక మనం మిక్సీ వేసుకుందాం. ఈ వాటర్తో పాటు కాస్త కొత్తిమీర కూడా వేద్దాం. ఇది ఒక 5 నిమిషాలు బాగా ఉడికించేసుకుందామండి. ఓకే అండి, టమోటా మంచిగా కుక్ అయిపోయింది. మనం ఇప్పుడు తీసి కాస్త చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందాం. ఓకే అండి, చట్నీ తాలింపు వేసేద్దాం. పోపు పెట్టేసి పచ్చడికి మంచిగా టిఫిన్లోకి టేస్ట్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి ముందుగా కడాయి హీట్ అయిపోయింది. ఆయిల్ అండి పచ్చడికి. మంచిగా మినప్పప్పు, శనగపప్పు కాస్త అతుక్కున్నాయి. పొడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మంచి రెడ్ కలర్, గోల్డ్ కలర్గా వేగిపోతాయి పప్పులు. ఇప్పుడు పచ్చడిలో వేసేద్దాం. ఓకే అండి, చట్నీ మిక్సీ పెట్టేసాను, టమోటా పచ్చడి నేను. ఇప్పుడు ఇందులోకి మనం వేసుకున్న తాలింపు, ఓకే,
చూసారా, మంచిగా టమోటా చట్నీ రెడీ అయిపోయిందండి. పునుగుల్లోకి, చట్నీ, దోశ, ఇడ్లీ, ఎనీ ఐటమ్ అండి, టిఫిన్స్లోకి ఈ టమోటా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసిన ఈ రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.